పేరేంటన్నా? సాయి కిషోర్ అన్న. ఏం చేస్తుంటారండి మీరు? పాలిటెక్నిక్ చదివాను. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నారా? జాబ్ సరిగ్గా నచ్చలేదన్న. 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చేసి 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నా. ఇప్పుడు అంతగా జాబ్ చేయాల్సి వస్తే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. తల్లిదండ్రులు వెళ్తే నాకు ఇష్టం లేదు. అందుకని ఇంకా 10,000 వచ్చి ఇక్కడే చేసుకుంటున్నా. ఇంకంతే అన్న. చంద్రబాబు నాయుడు వస్తాడు, జాబ్ ఇస్తాడు. ఇప్పుడు దా జాబ్ లేదు. లోన్లు అన్నాడు. కొంతమందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి లోన్లు, లేని వాళ్ళకి లోన్లు రాలా. అన్నింటిలోనే అన్సాటిస్ఫై ఉన్నాం అన్న. చాలా ఇసుగు చెంది ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి వేసి గెలిపించుకుంటాం. మహిళలకు గ్యాస్ బండ్లు అన్నారు, అన్నీ 2,500 నుంచి 3,000కి ఇస్తా అన్నారు. చాలా బాగా నచ్చిందన్న. ఇలా రేషన్ షాపులకి వెళ్ళి తిరిగి ఏలు ముద్దలు ఆడతాలన్న బాధలు ఉండవు మాకు. మంచి పాలన పొందుతాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రావాలి. అయితే ఆయనకి మీరు ఓటు ఆయనకి వేస్తాం. ఓకే అన్న. మీ పేరేంటండి? రామారావు. ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం పనిలోకి వెళ్తూ ఉంటాం. వ్యవసాయం చేస్తుంటారా? త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాంటి నాయకుడు వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మంచి నాయకుడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎలాంటి నాయకుడు? మంచి నాయకుడు అంటే ఎవరండి? అదే మామూలుగా మనకి ఊళ్ళో చేసి ఆయన వస్తే బాగుంటుంది అనేసి. ఏ నాయకుడు వస్తే చేస్తారని మీరు నమ్ముతున్నారు? మామూలుగా మన తెలుసు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉంటే చేస్తే బాగుంటుందమ్మా. గట్టి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగా చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఆయనే వస్తే చేస్తారని మీకు ఎందుకు నమ్మకం? నమ్మకం ఉంటుంది ఒకళ్ళకి నెట్టి, దాన్ని బట్టి ఇంకా నమ్ముతున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? ఎలా ఉంది? ఇలా ఉన్నదండి. మా ఈదులు ఏం బాగోలేదండి. ఆ రోడ్లు బాగోలేదు. అన్నీ వ్యవస్థ దోమలండి. పిల్లలతోటి సంటిపీకు ఇలా ఉంటే దోమల సౌండ్ అయిగో ఎలా ఉంటుందండి మరి. మరి మీరు వెళ్ళి కంప్లైంట్ చేయలేదా? చాలా కంప్లైంట్. రోడ్డు కూడా వేస్తామని అన్నీ లైన్ చేశారు. ఇప్పుడు ఏమీ లేదండి. అదండి మరి చేయలేదు. ఓకే. మరి ఓటు అయితే ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? అదే పవన్ కళ్యాణ్ గారికి వేద్దారనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరేంటమ్మా? పేరు ధనలక్ష్మి అండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాంటి నాయకుడు వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఒకటే బాబు, ఎవరైనా వచ్చినా పర్వాలేదు, బాగా చేస్తే మనకు కావాల్సింది. ఎవరు చేసినా శుభ్రంగా చేయాలి. పేదోళ్ళని మధ్యతర కుటుంబాలనేంటి శుభ్రంగా చూడటం కావాలి. దాంట్లో పెట్టి దీంట్లో పెడితే మనం చేసేది ఏది లేదండి. ఉన్నవాడు బాగుపడతాడు కానీ లేనివాడు బాగుపడరు కదా. దేంట్లో ఉండగలరండి. అందుకని మనం చేసేది వాళ్ళు ఎప్పుడు మనకి వేయాలన్న ఓటు వాళ్ళు ఎవరు బాగా చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు టయాన్ని అప్పుడే వేస్తామండి. ఎవరు వస్తే బాగా చేస్తారని మీరు నమ్ముతున్నారు? ఎవరు వస్తారండి అంతా కొంచెంసేపేమో చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది చేస్తారంటున్నారు. మరి ఆయనేమో ఎవరు వస్తున్నా ఆ కుర్రుడు ఎవరు జగన్ గారు ఆయన వస్తే బాగుంటారు అంటున్నారు. మరి ఎవరు చేస్తారు బాబు? ఆ టయాన్ని ఎవరు వేయాలంటే వాళ్ళకి వేస్తానమ్మా. మా ఆయన గారికి పెన్షన్ ఒకటి రావట్లేదు. మా అత్తగారిలో మేము ఫోటో మా ముగ్గురులో దిగామండి. మా ఆయన గారు, నేను, మా అత్తయ్య గారు దిగాం. మా అత్తయ్య గారికి వస్తుంది కానీ మా ఆయన గారికి తిరిగి ఇసుకొచ్చింది కానీ రాలేదు. ఆయన చంద్రబాబు గారు ఫోన్ కూడా చేస్తానన్నారు. ఆయన చేస్తానంటే ఇంకా అనవసరం వచ్చినా వస్తాయేంటి రావు అని ఊరుకున్నాం. అది బాబు మనం చెప్పేవలసింది. అయితే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వట్లేదా? ఇచ్చాం బాబా, ఇచ్చాము. పంచాయతీకి వెళ్ళాము, అదేంటి ఈసీ కేంద్రానికి వెళ్ళాం, అన్నిటికి వెళ్ళాం. ఇంకా ఇసుకొచ్చేసి ఊరుకున్నాం. మీ అత్తగారికి వస్తుంది కదా, మీకెందుకు వస్తుంది? మీ ముగ్గురు మీ కుటుంబానికి మీ అత్తగారికి వస్తుంది, మీకు రాదని అంటున్నారు. ఇంకా అందుకని ఇంక ఊరుకున్నాం. అది బాబు. అయితే ఓటు ఎవరికి వేస్తారండి? ఓటు ఎవరికి ఉందండి? ఆ టయాన్ని ఎవరికి కావాలితే వాళ్ళకి వేస్తామండి బాబు. ఆ టయాన్ని మన బుర్ర ఎలా పడితే వాళ్ళకి వాళ్ళే వెళ్ళని ఏమీ లేదు. ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేస్తాం. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఎవరికి వేస్తామే ఉంది, ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేస్తాం. మా ఊరికి అన్నీ శుభ్రంగా చెయ్యాలి. అగో సంఘంతా శుభ్రంగా పూడి చేసుకున్నారు. అడిగిన వాళ్ళు లేరు మా నెడమరలోని. రేపు పొద్దున పిల్లలు పెద్ద మనిషి అవుతారు. ఆకలిట్టుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఆకలి వేసుకుంటే లేదు. ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా మాకు పట్టించుకుంటలేదు. ఎవరన్నా నోరు అయితే కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కట్టిస్తాక ఒక్కదాన్ని ఇస్తే ఏమన్నా అవుతుంది? ఇచ్చిన వాళ్ళు అంటారు. ఎందుకంటే అందరికీ తెలిసే సంఘ గొడవ. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎత్తలేదు. మాకెందుకు, మేము దూరంగా ఉన్నాము. అది కాదు మరి, అది చూస్తలేదు. వాన వస్తే నీళ్ళు మరి ఎక్కడికి వెళ్తాయా? అందులో నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అందులో నీళ్ళు రేపు పొద్దున ఊరందరూ నీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అవి వెళ్తాకలేదు. అవి పూడి చేస్తున్నారు. మరి అదొకటి అడిగిన వాళ్ళు లేరు మా ఊళ్ళోని. మరి అది మా సమస్య. ప్రభుత్వం అంటావా? ఎవరు మా ఊళ్ళో ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేస్తాం మేము ఓటు. అది వాళ్ళలో ఏముంది? ఎవరి జాతకులు అయితే వాళ్ళకే వస్తుంది. అంతే కదమ్మా. అంతకని మేము మా ఊరు శుభ్రం చేస్తే చాలు, మాకు అది కావాల్సింది.
ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఊర్లో సదుపాయాలన్నీ కల్పించిందండి? సదుపాయాలంటే సదుపాయాలు చేసినంత మట్టుకు చేస్తున్నారు. సెంచరు ఒకటి ఉందా, సెంచరు పట్టించుకుంటలేదు. అది దేవుడు స్నానం చేస్తే అందరూ వెళ్ళి అక్కడ స్నానం చేసేవాళ్ళం మేము. అది పట్టించుకుంటలేదు. ఆ సెంచరు ఏమో అలాగ అయిపోయింది. అది బాగు చేసిన వాళ్ళు లేరు. మేము కార్తీక మాసం తాళం చేస్తే కలితే ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. చీకటినే పొలాలు కాలువ కాడికి వెళ్ళవలసి వస్తుంది. మరి అది పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి మాకు ఈ సెంచరు గురించి మాకు ఇదైతే మేము తాళాలు కట్ట చేసుకుంటే బాగుంటుంది. అది మాకు అలాగ మా ఊరికి అన్నీ చేసిన వాళ్ళు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే చేస్తాము మేము. అది ఇది ఇవాళ జగన్కనే కాదు, ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరు బాగా చేస్తే వాళ్ళకే చేస్తాం. అది మా ఊరికి, మా నిడమరికి మేము ఉన్న వదిలేసి నిడమరి ఎవరు బాగా చేస్తే వాళ్ళకే. అదమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీ పేరేంటమ్మా? ఆదిలక్ష్మి, బాలం ఆదిలక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయమేనండి. మా ఆయనగారు ఇంటికాడ ఈ ఆడవాళ్ళకి ఏవి లేవండి. ఏమి మగవాళ్ళు పింఛనీళ్ళు రావట్లేదు. హౌసింగ్ లోన్ రాలేదు మాకు. కట్టుకున్నాము. నిడమూరులో మంచినీళ్ళు తాగుతాకి లేవు, డ్రైనేజీలు లేవు. మంత్రులు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? మాకేమీ చేస్తలేదు. ఓట్లకు మట్టి తిరిగేస్తున్నారు. వెళ్ళంపడా వచ్చేసి మా కాళ్ళు కడుపు పట్టేసి ఓట్లు ఏం చేసుకుంటున్నారో మీ పనులు మీరు చేసుకుంటున్నారు. మాకేమీ లేవు. మాది కావాల్సింది అది. మరి ఇవన్నీ చేయట్లేదని మీరు అక్కడికి వెళ్ళి అడగట్లేదు? అడుగుతుంటే చేసేస్తున్నాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓట్లు అయిపోతున్నాయి, ఎవరి దగ్గరలో దూరుకుంటున్నారు, రూపాయలు సంపాదించుకుంటున్నారు. మాకేమి ఇస్తున్నారు? ఆడవాళ్ళు డోక్రా నేల మీద పెడుతున్నారు. చేసేస్తామంటున్నారు, ఏది చేస్తలేదు. ఓట్లు ఏం చేసుకుంటున్నారు? డోక్రాలు కట్టించుకుంటున్నారు. ఇంకా అది మాకు చేసే పని. మరి ఏం చేస్తారు? ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారండి? మేము ఓటు ఇప్పుడు జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారండి? ఏదో కొంత బాగు చేస్తాం, ఊరు బాగు చేస్తాం, ఆడవాళ్ళకి ఏదో మేలు చేస్తాం అంటున్నారండి. అందుకని ఆయనకి వేద్దామని ఉందండి ఈ బట్టు. మరి ఆయన వచ్చి ఏం చేస్తాడో మరి మాకేం తెలియదు. మరి ఈ ఊరి సమస్యలు ఆయన చెప్పారండి మీరు? చెప్పామండి. ఒకడు ఆఫ్ చేసి అన్నీ చెప్పామండి. ఆయన ఒక క్షణం నుంచున్నారు, వెళ్ళిపోయాడండి. ఆయన ఊళ్ళోకి వచ్చి చూస్తే ఆయన తెలిసినండి. మరి ఆయన ఊళ్ళోకి రాలేదు. రోడ్డు రంపుడు వెళ్ళిపోతున్నాడు, రోడ్డు రంపుడు వచ్చేస్తున్నాడండి. ఆయనకి ఇవన్నీ ఏం తెలుస్తాయండి? ఆయనకి రావాలి కదండి ఓట్లు వేసుకున్నప్పుడు. ఊళ్ళోకి వచ్చి ఇంటింటికి చూడాలి కదండి, ఎవరికి ఎలాగున్నాయోను చూస్తలేదు కదండి ఆయన. మరి అది ఆయన వచ్చి చూసి ఊరంతా చూసి అప్పుడు చెయ్యమానండి మాకు. అదండి. అమ్మ మీ పేరేంటమ్మా? నాగలక్ష్మి అండి. ఏం చేస్తుంటారండి మీరు? మేము హౌస్ వైఫ్ అండి. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే అన్నీ చేస్తానంటున్నారు కదండి. ఇప్పుడు మట్టికి మంచినీళ్ళ ప్రాబ్లం కొనుక్కు తాగవలసి వస్తుందండి మాకు. మా ఊరికి నాడు లేదండి. ఇప్పుడు ముందు ఎవరో ఏ మంత్రి గారు వచ్చినా మాకు ముందు మంచినీళ్ళు కావాలండి. డ్రైనేజీ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి. డ్రైనేజీలు ఒకళ్ళ ఇంటికి మించి నీళ్ళు ఇంకొకళ్ళ ఇంటికి రావాల్సి వస్తుందండి. మాకు పిల్లలు బాగా రోడ్డు కూడా బాగాలేదండి. వర్షం వస్తే అసలు నడవటానికి ఉండలేదు. జగన్ గారు వస్తే ఇవన్నీ చేస్తారనుకుంటున్నామండి. ఆయన వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన అంటే మాకు అంతగా ఇది అనిపించలేదండి. మరి ఇలాగని చేస్తే ముందు మంచినీళ్ళు చేయాలండి. దేనికి ఏదోలా ఉన్నా డ్రైనేజీలు చేయాలి. మంచినీళ్ళు లేవంటారు ఇక్కడ? మంచినీళ్ళు లేవండి. ఎప్పటి నుంచి లేవంటారు? ఎప్పటి నుంచి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టి కొనుక్కుంటామేండి. మంచినీళ్ళు కొనుక్కు తాగవలసి వస్తుందండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాకన్నా తక్కువ కులాల వాళ్ళు ఉంటే కొనుక్కు తాగలేరు కదండి. అందుకు ఆ కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ నీళ్ళే తాగేస్తున్నారు, చెరువు నీళ్ళే తాగేస్తున్నారండి. మాలాంటి ఏదో కొనుక్కునే వాళ్ళు అయితే కొనుక్కుంటున్నామండి. కొనుక్కునే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అందరూ ఆ నీళ్ళే తాగుతున్నారండి. అన్నీ అవి చేస్తాం ఈ చేస్తామన్నారు కానండి మాకు ఏమీ ఊరికి బాగోలేదండి. మా ఊరు మంచినీళ్ళ గురించి మళ్ళీ కంప్లైంట్ చేయలేదండి మీరు? ఇచ్చామండి, చాలాసార్లు ఇచ్చామండి. కంప్లైంట్ చాలాసార్లు ఇచ్చామండి. అసలు మంచినీళ్ళకి కంప్లైంట్కి ఇచ్చాం కానండి ఎవరో చర్య తీసుకోలేదండి. దాని గురించి చర్య తీసుకుంటాకే ఎలాగా అనుకుంటే ఎవరికి చెప్పినా పని అవ్వలేదండి. మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్ వచ్చింది. పంచాయతీ ప్రెసిడెంట్ గారు చేస్తారనుకున్నామండి. ప్రెసిడెంట్ గారు కూడా తక్కువ అధికార పార్టీ ఎక్కువగా ఉండబట్టి ప్రెసిడెంట్ గారు కూడా ఏం చేయలేకపోయారండి. మాకు ముందు మంచినీళ్ళ ప్రాబ్లం తీర్చాలండి, డ్రైనేజీ ప్రాబ్లం తీర్చాలి. రోడ్డు అసలు వర్షం వస్తే రోడ్డు మీద కొత్తగా భయం వేస్తుందండి జనానికి. అవన్నీ చెయ్యాలండి మీరు. మరి జగన్ గారు వస్తే ఏం చేస్తారు? ఈ పట్టు జగన్ గారు చూద్దాం అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారు? ఓటు ఎవరికి వేస్తారండి? మేమండి అప్పుడైతే దీనికి వేసామండి, జగన్ గారికి. వైఎస్ కాంగ్రెస్కి వేసామండి, రాలేదు కదండి. ఇప్పుడు ఎవరు వేస్తారండి? ఇప్పుడు జగన్ గారికి వేద్దారనుకుంటున్నామండి. మరి జగన్ గారికి వేస్తామండి.